ప్రపంచ దేశాల మధ్య శాంతి సహకారం పెంపొందించేందుకు 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ యునైటెడ్ నేషన్స్ అనే పదాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టాడు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. ఐక్యరాజ్య సమితి పతాకాన్ని 1947 అక్టోబర్ 20న ఆమోదించారు. ఐక్యరాజ్య సమితి పతాకం లేత నీలం, తెలుపు రంగుల్లో ఉంటుంది. పతాకంలో ప్రపంచ పటం 2 ఆలివ్ కొమ్మల మధ్య ఉంటుంది. ఐక్యరాజ్య సమితి పతాకంలోని ఆలివ్ కొమ్మలు శాంతికి చిహ్నం. ఐక్యరాజ్య సమితి చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్, అరబిక్ అనే 6 భాషలను అధికార భాషలుగా కలిగి ఉంది. 1973వ సంవత్సరంలో అరబిక్ భాషను 6వ భాషగా చేర్చారు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. 2011లో దక్షిణ సూడాన్ సభ్య దేశంగా చేరింది. ఐక్యరాజ్య సమితి తొలి సెక్రటరీ జనరల్ ట్రిగ్వేలి, ఈయన నార్వే దేశానికి చెందినవాడు. ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ బాన్ కిన్ మూన్. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవీ కాలం 5 సంవత్సరాలు. ఐక్యరాజ్య సమితి అంగాలు. ఐక్యరాజ్య సమితిలో 6 ప్రధాన అంగాలున్నాయి. 1 సాధారణ సభ, 2 భద్రతా మండలి, 3 ఆర్థిక సామాజిక మండలి, 4 ధర్మకర్తృత్వ మండలి, 5 అంతర్జాతీయ న్యాయస్థానం, 6 సచివాలయం. సాధారణ సభ. ఐక్యరాజ్య సమితిలోని సభ్య దేశాలన్నీ సాధారణ సభలో సభ్యులుగా ఉంటాయి. ప్రతి దేశం సాధారణ సభకు 5 ప్రతినిధులను పంపవచ్చు, కానీ ఒక దేశానికి 1 ఓటు హక్కు మాత్రమే ఉంటుంది. సాధారణ సభను ప్రపంచ పార్లమెంటుగా పరిగణిస్తారు. సాధారణ సభకు సంవత్సరానికి 1 సమావేశం జరుగుతుంది. సాధారణ సభ ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. సాధారణ సభ అధ్యక్ష ఉపాధ్యక్షుల పదవీ కాలం 1 సంవత్సరం. భద్రతా మండలికి 10 అశాశ్వత సభ్య దేశాలను ఎన్నుకోవడం, ఐరాస బడ్జెట్ను ఆమోదించడం, భద్రతా మండలి సిఫార్సు మేరకు ఐరాస సెక్రటరీ జనరల్ను ఎన్నుకోవడం మొదలగు విధులు నిర్వర్తించును. భద్రతా మండలి. భద్రతా మండలి ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు 5. అవి అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా. భద్రతా మండలిలోని శాశ్వత దేశాలకు వీటో హక్కు ఉంటుంది.
భద్రతా మండలిలో 10 అశాశ్వత సభ్యదేశాలుంటాయి. అశాశ్వత సభ్యదేశాలను 2 సంవత్సరాల కాల పరిమితితో సాధారణ సభ ఎన్నుకుంటుంది. శాంతి పరిరక్షణ చర్యలు చేపట్టడం, సభ్యదేశాల మధ్య తగాదాలను పరిష్కరించడం వంటి విధులను భద్రతా మండలి నిర్వహిస్తుంది. ఆర్థిక సామాజిక మండలి. ఆర్థిక సామాజిక మండలిలో మొత్తం 54 సభ్యదేశాలున్నాయి. ఆర్థిక సామాజిక మండలిలో సభ్యదేశాల కాలపరిమితి 3 సంవత్సరాలు. సాధారణ సభ ప్రతి సంవత్సరం 18 దేశాలను ఆర్థిక సామాజిక మండలికి ఎన్నుకుంటుంది. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్కులో ఉంది. ఐక్యరాజ్యసమితి దాని సంస్థల మధ్య ఆర్థిక సామాజిక రంగాలలో సమన్వయం కోసం మండలి కృషి చేస్తుంది. ధర్మకర్తృత్వ మండలి. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్కులో ఉంది. వలస పాలనలో ఉన్న దేశాలు స్వాతంత్రం పొందేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది. అంతర్జాతీయ న్యాయస్థానం. అంతర్జాతీయ న్యాయస్థానంలో మొత్తం 15 మంది న్యాయమూర్తులుంటారు. అంతర్జాతీయ న్యాయస్థానంలోని న్యాయమూర్తుల పదవీకాలం 9 సంవత్సరాలు. దీని ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్లోని ది హేగ్లో ఉంది. ఐక్యరాజ్యసమితి సభ్యదేశాల మధ్య వివాదాలను పరిష్కరిస్తుంది. సచివాలయం. ఇది ఐక్యరాజ్యసమితి రోజువారీ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. సచివాలయం సెక్రటరీ జనరల్ పర్యవేక్షణలో పనిచేస్తుంది. సచివాలయం ప్రధాన కార్యాలయం న్యూయార్కులో ఉంది.